అయితే అది అన్న వైఎస్ఆర్‌సీపీ పార్టీ, జనసేన పార్టీ ఒకటి కాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ ఒకటి కాబోతున్నాయా ఆంధ్రాలో? అంటే నీకొచ్చిన డౌట్ ఏంది? సందర్భం ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు కోలుకోవాలని జెప్పేసి ట్వీట్ జేశాడు. హ్మ్. అక్కడ నారా లోకేష్ గారు విజయమ్మకి బర్త్‌డే విషెస్ జెప్పారు. అవును. దీన్ని బట్టి చూస్తే ఎక్కడో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుంది అన్న డౌట్ వచ్చిందన్న. అంటే ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అనడం కంటే ఇందులో 2 వాదనలున్నాయి నువ్వు హ్మ్. చెప్పిన దాంట్లో. హ్మ్. ఒకటేందంటే పవన్ కళ్యాణ్ హాస్పిటలైజ్ అయ్యిండు. హాస్పిటల్ అయిన వాళ్ళని త్వరగా కోలుకోవాలని చెప్పడం ఒక మానవత్వము. జగన్ ఆ పని చేసిండు. ఓకే. అదొక వాదన. హ్మ్. రెండవది సేమ్ విజయమ్మ బర్త్‌డే అయింది కాబట్టి ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య, ఒక ముఖ్యమంత్రికి తల్లి, గౌరవప్రదమైన వ్యక్తి కాబట్టి ఆమె బర్త్‌డే విషెస్ చెప్పి ఆమె ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ నారా లోకేష్ ట్వీట్ చేశాడు. హ్మ్. ఇది ఒక మంచి సంస్కారము, హ్మ్. మంచి సంప్రదాయం రాజకీయాల్లో. ఇందులో ఎలాంటి కాంట్రోవర్సీ లేదు. అయితే దీన్ని బియాండ్ దట్ ఆలోచిస్తే, దీన్ని రాజకీయ కోణంలో చూస్తే నువ్వన్నట్టు దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. హ్మ్. ఎందుకు అనంటే విజయమ్మ కోలుకోవాలి అని విజయమ్మ జన్మదిన శుభాకాంక్షలను వైఎస్ జగన్ పెట్టలేదు. కొడుకు పెట్టలేదు. కొడుకు పెట్టలేదు. హ్మ్. ఇప్పుడు అసలు కాంట్రోవర్సీ ఏందంటే కొడుకు పెట్టలేదు. వైసీపీకి వ్యతిరేకమైన పార్టీ టీడీపీ నుంచెల్లి వైఎస్ విజయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు రావడం ఇక్కడ రాజకీయం మొదలైంది. రాజకీయం అనేది ఇక్కడ మొదలైంది. హ్మ్. జగన్ పెట్టకపోవడం వల్ల రాజకీయం మొదలైంది. హ్మ్. జగన్ పెట్టకుండా ఊకుంటే రాజకీయం కాకపోయేది. తల్లికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పని జగన్, పవన్ కళ్యాణ్‌ను త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేయడం గూడా ఈ రాజకీయానికి కారణమైంది. హ్మ్. సరే ఆయన అందుబాటులో లేడు, ఈమెకు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదనుకుంటే ఇట్లా అనుకోవచ్చు. హి ఈజ్ నాట్ అవైలబుల్ అని అనుకోవచ్చు. హ్మ్. బట్ ఆయన ఏం చేశాడు? పవన్ కళ్యాణ్ బాగుపడాలి, త్వరగా కోలుకోవాలి అని పెట్టాడు. ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు రాజకీయము వైసీపీ ఒకవైపు జేఎస్‌పీ జనసేన. హ్మ్. వైసీపీ అధినేత జగన్, జేఎస్‌పీ అధినేత పవన్ కళ్యాణ్‌కి పెట్టాడు. వీళ్ళ ఇద్దరి దగ్గర ఒక తెలవని బాండింగ్ ఉన్నది. వీళ్ళిద్దరూ వ్యతిరేకంగానే ఉన్నారు. కానీ వీళ్ళిద్దరికీ తెలవని ఒక బాండింగ్ ఉన్నది. ఎవరికి? పవన్ కళ్యాణ్‌కు, జగన్. జగన్మోహన్ రెడ్డికి. యెస్. చాలా మందికి ఇది అర్థం కావట్లేదు. హ్మ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మోడీని విపరీతంగా ఈరోజు కూటమి ఏర్పడడానికి కారణం ఎవరు? అంటే అదంతా మాట్లాడే ముందు మీకో చిన్న వీడియో చూపిస్తాను. ఇంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బాగలేనప్పుడు గూడా అంటే హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో మీకో చిన్న వీడియో చూపిస్తాను. స్టేట్మెంట్ ఇమ్మని చెప్పారు మా పార్టీ వక్తలందరూ. సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారు అన్న. ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమది నిజమో అబద్ధమో నాకేం తెలుసు. అతను కొట్టేసుకున్నాడో ఎవరికి తెలుసు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దీన్ని బట్టి ఏమర్థమైతుంది? ఆ! దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేందంటే, రాజకీయాల్లో శాశ్వతమైన శత్రువులు, హ్మ్. శాశ్వతమైన మిత్రులు ఉండరు. అంటే ఒకప్పుడు శత్రువులే గాని ఇప్పుడు మిత్రులంటావు. ఒకప్పుడు శత్రువులు ఇప్పుడు మిత్రులు గావచ్చు. హ్మ్. ఇప్పటి మిత్రులు రేపటి శత్రువులు గావచ్చు. పవన్ కళ్యాణ్ తిట్టందెవరిని? చంద్రబాబు నాయుడుని తిట్టలేదా? హ్మ్. మోడీని తిట్టలేదా? జగన్‌ని తిట్టలేదా? కేసీఆర్‌ని తిట్టలేదా? ఆయన తిట్టని నాయకుడు అసలు తెలుగు రాష్ట్రాల్లో ఎవడన్నా ఉన్నాడా? అంటే అందరిని తిట్టాడా? అందరిని తిట్టాడు. హ్మ్. అందరిని తిట్టాడు. పవన్ కళ్యాణ్ అందరిని తిట్టాడు. అవసరమైనప్పుడు అందరిని పొగిడాడు. పొగిడాడు గూడా. కేసీఆర్ లాంటి నాయకులు లేడని పొగిడాడు. హ్మ్. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా ముందడుగు పోతుండన్నాడు. మోడీ లాంటి నాయకుడు ఈ భారతదేశానికి దొరకడం, భారతదేశం తీసుకున్న అదృష్టం అన్నాడు. ఇట్లా ఆయన తిడతాడు, పొగుడుతాడు. పవన్ కళ్యాణ్ రాజకీయం నాయకుడు అంటే ఎవరు అంటే పర్ఫెక్ట్‌గా పవన్ కళ్యాణ్. హ్మ్. ఎందుకంటే రాజకీయంలో జనాలకొచ్చిన నమ్మకం ఏందంటే, వీళ్ళ మాటల మీద వాళ్ళకే నిలకడ ఉండదు. హ్మ్. కొంతమందన్నా నిలబడతారు గానీ, పవన్ కళ్యాణ్ అస్సలే నిలబడడు. ఈరోజు సనాతన ధర్మం అంటాడు, రేపు నేను పక్కా క్రిస్టియన్ అంటాడు. హ్మ్. నా వైఫ్ చెగువేరా మధ్యలో వస్తాడు. ఆ! ఆ తర్వాత నేను కమ్యూనిస్ట్ అంటాడు. లేదు లేదు కమ్యూనిజం పోయింది. ఇప్పుడు క్యాపిటలిజం గావాలి, డాటా సెంటర్‌లు గావాలి, మైక్రోసాఫ్ట్‌లు గావాలి, పెట్టుబడులు గావాలి అంటాడు. హ్మ్. సో, పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడతాడు అనేది పవన్ కళ్యాణ్ కూడా అర్థమైతదో లేదో తెలవదు. అంటే అసలు సిసలైన రాజకీయ నాయకుడు ఓన్లీ పవన్ కళ్యాణ్ ఒక్కరే అని మీరంటారు. రాజకీయం అంటేనే మాట మీద నిలబడకపోవడం. అదే మాట నిజమైతే దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ నిలువెత్తు నిదర్శనం. నిదర్శనం ఎవరంటే
పవన్ కళ్యాణ్. ఉమ్, ఇప్పుడు నువ్వు చెప్పిన మొదటి దాంట్లో ఉమ్. పవన్ కళ్యాణ్‌కు వైఎస్ఆర్సీపీకి జనసేన పార్టీకి వైఎస్ఆర్‌సీపీకి, సంబంధం. జనసేనకున్న సంబంధం ఏంది అనంటే, జగన్ ఈరోజు మోడీకి మద్దతు పలుకుతాడు. ఉమ్, కూటమి ఏమో ఎవరు టీడీపీ, జేఎస్‌పీ, వైస్ వే బీజేపీ కూటమి వీళ్ళు ముగ్గురు. ఉమ్, కానీ ఢిల్లీలో ఏ ఇబ్బంది వచ్చినా మోడీకి అన్‌కండిషనల్‌గా మద్దతు పలికేది ఎవరు అనంటే జగన్. ఉమ్. మొన్న జరిగిన 131వ రాజ్యాంగ సవరణ విషయంలో గూడా వైసీపీ మళ్ళా వాళ్ళకు మద్దతు పలికింది. ఎవరికి? మోడీకి. ఓకే. మరి యాక్చువల్‌గా రాష్ట్రంలో మోడీకి వ్యతిరేకం ఎవరు? వైసీపీయే. ఉమ్, మరి కేంద్రంలో వాళ్ళకు మద్దతు ఉన్నదెవరు? ఈరోజు కూటమి ఏర్పడడానికి ఆంధ్రప్రదేశ్‌లో కారణం ఎవరు? పవన్ కళ్యాణ్. అవునన్నా? కాదన్నా? ఈ క్రెడిట్ పోతది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి, మోడీకి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్‌ను పూడ్చిందెవరు? చంద్రబాబు నాయుడిని తీసుకెళ్ళి అమిత్ షా తోటి కల్పించి ఈ కూటమి ఏర్పాటుకు కారణం పవన్ కళ్యాణ్. ఈరోజు ఈ పవన్ కళ్యాణ్‌ను మోడీకి దగ్గరగా ఉన్నాడు. జగను మోడీకి దగ్గరగా ఉన్నాడు. ఉమ్. సో, ఆటోమేటిక్‌గా ఏమైతది? ఈళ్ళిద్దరు మిత్రులైపోయారు. సో, ఈడ అసలైన ఇది రాజకీయ ఈ ఈ నాయకుడు ఎవరు? ఈ మళ్ళా గూడా చంద్రబాబు నాయుడు తోటి పవన్ కళ్యాణ్ దగ్గరున్నాడు. మోడీ తోటి పవన్ కళ్యాణ్ దగ్గరున్నాడు. జగన్ తోటి పవన్ ఓహ్! కళ్యాణ్ దగ్గరున్నాడు. అసలు ఇది రాజకీయం. అస్సలు సిస్సలు రాజకీయ నాయకుడు ఎవరు? ఇప్పుడు అందరికీ అతను అందరి వాడు. ఉమ్, ఆయనకు ఆస్పత్రిలో సర్జరీ అయితే తన తల్లికి శుభాకాంక్షలు చెప్పకపోయినా పర్లేదు గానీ, పవన్ కళ్యాణ్ కోలుకోవాలని జగన్ శుభాకాంక్షలు చెప్పాడు అనంటే, ఉమ్. పవన్ కళ్యాణ్‌ను జగన్ ఏ రకంగా చూస్తున్నాడు ఈరోజు? దగ్గర వ్యక్తిగానే చూస్తున్నాడు గదా! అవును. ఇక రెండో అంశము టీడీపీ, కాంగ్రెస్. ఉమ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. టీడీపీ తన తల్లికి జగన్ శుభాకాంక్షలు చెప్పకపోయినా, తల్లి లాంటిదని విజయమ్మకు నారా లోకేష్ శుభాకాంక్షలు చెప్పాడు. ఉమ్. అసలు వీళ్ళు బద్ధశత్రువులు. ఎందుకంటే టీడీపీ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ నుంచెల్లి పుట్టింది వైసీపీ. వీళ్ళు మొదటి రోజు నుంచెల్లి రాజశేఖర రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు నడిసింది. జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడు నడుస్తుంది. పాదయాత్ర సందర్భంగా లోకేష్ వర్సెస్ జగన్ నడిసింది. ఇంత జరిగిన తర్వాత గూడా విజయమ్మకి ఆయన ఎందుకు పెట్టిండు? మళ్ళా ఇది రాజకీయమే. ఉమ్, ఈడ అభిమానాలు, అనుబంధాలు, బంధాలు, విలువలు ఏమీ లేవు. ఎందుకంటే విజయమ్మకి ఈయన పెట్టలేదు. విజయమ్మ ప్రస్తుతము జగన్‌కు ఒక శత్రువుగా మారింది. ఉమ్. షర్మిలకు దగ్గరైంది. షర్మిల ఏ పార్టీలో ఉన్నది? కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆమె అధ్యక్షురాలు. ఇప్పుడు జగన్ చెల్లె కాదు ఆమె. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలామె ఆంధ్రప్రదేశ్. ఆ అధ్యక్షురాలకు 24 గంటలు మద్దతు పలుకుతున్నదెవరు? విజయమ్మ. ఆమె ఏకపక్షంగా ఉన్నది. అవును. జగన్‌కు వ్యతిరేకంగా ఉన్నది. ఉమ్, అంటే జగన్‌కు శత్రువు షర్మిలమ్మ. ఉమ్, శత్రువులు ఇద్దరు మిత్రులయ్యారు. ఉమ్, జగన్‌కు శత్రువు గాబట్టి, ఉమ్. మా శత్రువు ఎవరు? జగన్ గాబట్టి, శత్రువుకు శత్రువు మిత్రులైనట్టు విజయమ్మ ఇప్పుడు టీడీపీకి మిత్రురాలయింది. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇప్పుడు టీడీపీ పార్టీ అండ్ జనసేన పార్టీ ఆపోజిషన్‌కి శత్రువులు. అవును. మరి జనసేన పార్టీ ఎందుకు వైసీపీకి ఈయనెందుకు ఫీడ్ చేయడం అనేది కూడా క్వెషన్ మార్క్. అదే గదా! మోడీ ఇక్కడి కనెక్షన్ అక్కడ ఢిల్లీ సెంట్రల్‌కి ఉంది. కనెక్షన్. అక్కడ ఢిల్లీ కనెక్షన్. ఉమ్, ఈడ ఎవరు? రేపు జరగబోయే భవిష్యత్ రాజకీయాలకు జనసేన పార్టీ పెట్టిన ఈ ట్వీట్ చాలా కీలకం. ఉమ్, రేపు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో గూడా కూటమి చంద్రబాబు నాయుడు తోటే ఉంటాడని గ్యారంటీ ఎవడన్నా ఇయ్యగలడా? ఇయ్యలేరు. ఇయ్యలేడు. అంతకుముందు చంద్రబాబు తిట్టాడు. చంద్రబాబు తోటి గెలిచాడు. ఇప్పుడు చంద్రబాబు తోటి విభేదాలు రావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ జనసేన వాళ్ళు చాలా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారంటున్నారు. ఉమ్, ఈ అసంతృప్తులు పెరిగితే మళ్ళా పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తాడా? చేయడు. మళ్ళా పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలంటే జనసేన పార్టీ వైసీపీ తోటి వచ్చిందనుకో. అదేంటి అది పొత్తు పెట్టుకోకుండా గెలవడం అంటున్నారా ఏంటి మీరు? అంతే కదా! ఆయనే చెప్పిండు. నేనేం చెప్పలే. ఉమ్, పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో అంతకుముందు ఎన్నికల్లోనో మనం ఏమన్నా తక్కువనా అని సవాల్ విసిరిండు. ఉమ్, ఆ తర్వాత ఎన్నికల్లో మనకు క్యాడర్ ఉన్నదా? మనకు లీడర్లు ఉన్నారా? ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అంత ఇంతమంది 295 మంది ఈ అభ్యర్థులు ఉన్నారా? ఉమ్, కాబట్టి మనం టీడీపీ ఆల్రెడీ బలంగా ఉన్నది. టీడీపీ తోటి పోతే మనం కంపల్సరీ అధికారంలోకి ఆయనే చెప్పిండు. నేను చెప్పిన మాటలు కాదు. ఉమ్, మీకు సోషల్ మీడియాలో చూస్తే తెలుస్తది. ఓకే. కాబట్టి అందుకనే వాళ్ళతోని కలిసి వైసీపీని ఓడించడం కోసము, తను అధికారంలోకి రావడం కోసము టీడీపీ తోటి, బీజేపీ తోటి,
జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని అనుకున్న లక్ష్యం ఏదైతే ఇక్కడ పవన్ కళ్యాణ్ అనుకున్నాడో అది పర్ఫెక్ట్‌గా హ్మ్. స్ట్రైక్ రేట్ 100% వచ్చేసింది. మరి వచ్చేసారి కూడా ఇదే ఉంటదా? ఉండదు. ఇప్పుడు మరి అప్పుడు పవన్ కళ్యాణ్ ఆలోచించుంటే ఇప్పుడు జగన్ ఆలోచిస్తున్నాడు. ఏంది? కూటమిలో విభేదాలు రావాలి. హ్మ్. పవన్ కళ్యాణ్‌కి పెడితే రేపటి నుంచి చంద్రబాబు నాయుడు ఎట్లా ఆలోచిస్తాడు పవన్ కళ్యాణ్ గురించి? హ్మ్. అసలే అమరావతి, అమరావతి అంటే మావిగనని ఆయనకు నిద్ర పట్టకుండా చేసిండు. హ్మ్. అవునా? ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి ఈయన ట్వీట్ చేసిండంటే చంద్రబాబు నాయుడు ఏం ఆలోచించాలి? ఇదేందిరా భయ్! వాళ్ళ అమ్మకు చెప్పకుండా, వాళ్ళ అమ్మకు శుభాకాంక్షలు చెప్పకుండా పవన్ కళ్యాణ్‌కి చెప్పిండు. వీడు నా వైపు ఉన్నాడా? వాని వైపు ఉన్నాడా? హ్మ్. జగన్ మళ్ళీ ఏం ఆలోచిస్తున్నాడు? అని రేపటి నుంచెల్లి ఇక అనుమానం వచ్చిన పెళ్ళాంతోటి మొగుడు ఎట్లా సంసారం చేస్తాడో, రేపు జనసేన పార్టీ తోటి చంద్రబాబు నాయుడు చేసే సంసారం, కూటమి సంసారం గట్నే ఉంటది. హ్మ్. జగన్ రాజకీయం ఎంత అద్భుతంగా ఉంది ఈడ. హ్మ్. అమరావతిని వద్దనలేదు. మావిగన్ కావాలన్నాడు. విజయవాడ వాళ్ళని, గుంటూరు వాళ్ళని అందరిని ఏకం చేసేసాడు. హ్మ్. అవునా? ఇప్పుడు విజయవాడ వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అరే! ఈయన మాకు వ్యతిరేకం ఏం కాదు. ఇన్ని రోజులు వాళ్ళు వ్యతిరేకం అనుకున్నారు. అవును. ఇప్పుడు గుంటూరు వాళ్ళు, వీళ్ళు వాళ్ళందరూ కలిసి అరే! అమరావతిని కాదనట్లేదు. విజయవాడని కావాలంటున్నాడు. హ్మ్. గుంటూరుని కావాలంటున్నాడు. అన్నీ ఈడ ఎవరికి కావాలి. వ్యతిరేకం ఉన్నాడు? హ్మ్. అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే అద్భుతంగా చెక్ పెట్టాడు. అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు ఇది సీఆర్‌డీఏలో కూడా ఉన్నది. వాస్తవానికి సీఆర్‌డీఏలో కూడా చాలా పెద్దది ఉన్నది. హ్మ్. కానీ ఈయన మావిగన్ అనేసరికి ఈయన ట్రాప్‌లో పడిపోయి మావిగన్ వద్దు, వద్దు, వద్దు అంటుర్రు. హ్మ్. సీఆర్‌డీఏలో కూడా మావిగన్ ఉన్నది. హుహు. పేరు లేదు అంతే. అమరావతి చాలా విశాలమైనది. హ్మ్. అందులో మావిగన్ అనేది కూడా అమరావతిలో ఇంక్లూడ్ అయ్యి ఉన్నది. కానీ ఈయన మావిగన్ అనేసరికి వాళ్ళు బట్టలు చింపేసుకున్నారు. హ్మ్. రోడ్డు మీద పడ్డారు. సో, మొత్తానికి ఏం జరగబోతుంది నెక్స్ట్ ఎలక్షన్స్‌లో అంటే? నెక్స్ట్ ఎలక్షన్స్‌లో హ్మ్. జగన్, పవన్ కలిసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. షర్మిల జగ అక్కడ షర్మిల, చంద్రబాబు నాయుడు చంద్రబాబు కలిసినా నాయుడు గూడా కలిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకున్న సందర్భం గతంలో ఎవరికి? చంద్రబాబు నాయుడుకున్నది. హ్మ్. చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోటీ చేస్తే ఓడిపోతాడు. అది నిరూపణ జరిగింది. గత హ్మ్. ఎన్నికల్లోనే ఒంటరిగా పోటీ చేసిండు. చేయక పటక్కుమని పోయాడు. ఆయన ఎప్పుడైనా కూటమిలను ఏర్పాటు చేసుకొని కూటమిలతోటే పోతాడు. కమ్యూనిస్టులతోటి గాని, హ్మ్. కేసీఆర్ తోటి గాని, బీజేపీ తోటి గాని, కాంగ్రెస్‌తో గాని ఇలా అందరితోటి పొత్తులు పెట్టుకొని ఈయన పోటీ చేశాడు. హ్మ్. ఈసారి కూడా పొత్తులతోటే పోటీ చేశాడు. గెలిచాడు. అంటే సొంతంగా గూడా కొన్ని సార్లు గెలిచారండి. లేదు. ఆయన అసలు? లేదు. టీడీపీ చంద్రబాబు నాయుడు సొంతంగా గెలిచింది లేనే లేదు. హ్మ్. ఒంటరిగా పోటీ చేసి. లేనే లేదు. ఆయన కూటమితోటే గెలిచాడు. ఒంటరిగా గెలవలేదు. ఆయనకు ఒంటరితనం పనికిరాదని ఆల్రెడీ అది ప్రూవ్ అయిపోయింది. హ్మ్. కాబట్టి మళ్ళా గూడా మొన్న లాస్ట్ ఎన్నికల్లో గూడా మళ్ళా కూటమి పెట్టుకొని స్వీప్ జేశారు. సో, ఈసారి గూడా ఇప్పుడు ఒకవేళ పవన్ విడిపోతే మోడీ గూడా వీళ్ళకి విభేదాలొస్తాయి. మోడీ, పవను, జగన్. ఆల్రెడీ పవన్ మోడీతోటి జగన్ బానే ఉన్నాడు. మోడీతోటి పవన్ బానే ఉన్నాడు. సో, హ్మ్. మోడీ, పవన్, జగన్ కలుస్తారు. హ్మ్. అప్పుడు చంద్రబాబు ఎవరితోటి గెలవాలి? జగన్‌ను ఓడగొట్టడానికి, జగన్‌ను విమర్శించడానికి జగన్ చెల్లె షర్మిలతోటి కలవాలి. హ్మ్. సో, అక్కడ రాబోయే రాజకీయాలకు ఇక్కడ ట్వీటు నారా లోకేష్ మొదలుపెట్టాడు. హ్మ్. రేపు జరగబోయే కూటమికి ట్వీటు జగన్ మొదలుపెట్టాడు. ఇది అద్భుతమైన రాజకీయం అంటారు. మామూలు రాజకీయం కాదు. రాబోయే 2 కూటములకు ఈరోజు చేసిన 2 ట్వీట్లు నిదర్శనం. హ్మ్. ఇంతకు మించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. హ్మ్. రేపు జరగబోయే రాజకీయాలకు ఇదొక ప్రారంభం. ట్వీట్‌ల ప్రారంభం. హ్మ్. వాళ్ళ మనసులోని ఆలోచనలకు ఇది నిదర్శనం.